గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కడాయిలో ఒక 4 స్పూన్లు పల్లీలు వేసుకొని లైట్‌గా ఫ్రై చేయించాలి. ఈ విధంగా ఫ్రై చేసిన పల్లీలని తీసేసి పొట్టు తీసి పక్కన పెట్టేయాలి. సేమ్ అదే కడాయిలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఒక 10 ఎండుమిర్చి వేసుకొని లైట్‌గా ఫ్రై చేయించాలి. ఈ విధంగా నేను చూపించే విధంగా ఫ్రై చేయించాలి. ఫ్రై చేసిన తర్వాత వాటిని కూడా పక్కకు తీసేసి సేమ్ అదే కడాయిలో ఒక కట్ట గోంగూరను శుభ్రంగా కడిగి పక్కన ఇదిగోండి ఈ విధంగా వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఒక స్పూను జీలకర్ర వేసి ఉడకబెట్టుకోవాలండి. ఈ విధంగా నేను చూపించే విధంగా మూత పెట్టేసుకుంటే ఆవిరిలో ఉడికిపోతుంది. సో ఈ విధంగా ఉడికిపోవాలి. ఇలా అయిపోయినట్లే కట్టేసుకుందాం. కట్టేసి ముందుగా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్న ఎండుమిర్చిని మిక్సీలో వేసి పొడి చేసేసుకోవాలి. ఈలోగా పల్లీలను కూడా వేసి పొడి చేసేయాలి. అండ్ గోంగూరను కూడా వేసి సాల్ట్ అండ్ వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పెట్టేయాలి. ఈలోగా ఇదిగోండి ఆనియన్ కూడా తినేవాళ్ళు ఆనియన్ వేసుకోండి. మిక్సీ పెట్టేసుకొని